హాయ్ అండి. ఇవాళ ఫిష్ ఫ్రై నా స్టైల్ ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. ఎప్పుడులాగానే ఫిషెస్ని శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొంచెం పెరుగు, నిమ్మకాయ రసం అన్నీ వేసి కలిపేసేసి చక్కగా ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఆ తర్వాత తీసుకొచ్చి బయట పెట్టేశాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి నూనె పెట్టి చక్కగా అన్నీ మీకు తెలిసినవే కదా, నూనెలో చేప ముక్కలు వేసి చక్కగా ఫ్రై చేసేసాను. నా స్టైల్లో అంటే ఏంటంటే ఏం లేదండి, కొంచెం కొత్తగా అనిపించి చేశాను. కానీ సూపర్ అంటే సూపర్ వచ్చింది ఫస్ట్ టైము. ఏం లేదండి, ఈ ఫిష్ని బాగా చక్కగా మనం రెండు వైపులా కూడా దూరగా వేయించేసుకోవాలి. ఫస్ట్ ముక్కలన్నీ చక్కగా వేయించుకొని దూరగా పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీలోకి ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర అండ్ ఒక్కొక్క స్పూనేనండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం ఒక 2 రెమ్మలు కరివేపాకు, ఇవన్నీ కూడా మనం చక్కగా మిక్సీకి బరక్కా పట్టేయాలండి. మరీ మెత్తగా కాదండి, కొంచెం బరక్కా పట్టాలి. మరీ మెత్తగా పడితే కూడా మనకి అంత టేస్ట్ ఉండదు. అందుకని కొంచెం బరక్గా పడితే ఫిష్ ఫ్రైకి లాస్ట్లో ఫిష్ అంతా వేగిపోయిన తర్వాత చక్కగా వేసి దాని మీద వేడి మీద కొంచెం ఈ పొడిని వేసేసి చక్కగా రెండు వైపులా కూడా దాన్ని మనము వేసుకోవాలి. దాన్ని మిక్సీకి పట్టాలండి. ఫస్ట్ అయితే దాన్ని చూడండి ఇలా చక్కగా మిక్సీకి పట్టేసేసాను. చూసారుగా, అంత మెత్తగా కదండి, కొంచెం బరగ్గా పట్టాను. ఆ తర్వాత చక్కగా ఫిషెస్ని చూడేస్తారా, ఈ ఫిషెస్ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. రెండు వైపులో కూడా చక్కగా ఫ్రై అయినాయండి. చక్కగా ఇట్లా రోస్ట్గా కావాలండి బాగా. ఈ తర్వాత ఈ మసాలా ఉంది చూసారా, దీని స్మెల్ ఉందండి అసలు సూపర్ అంటే సూపర్. చూసారుగా, ఇంకో బాండీ పెట్టేశాను. కొంచెం ఆయిల్ వేసి, 1 స్పూన్ ఆయిల్, మరి అలా అలా వేసేసేయకుండా కొంచెం వేడి చేశాను ఆయిల్ని. ఆ తర్వాత ఆ చేప ముక్కలను అందులో వేసి చక్కగా రెండు వైపులా కూడా తిప్పేశాను. ఆ మసాలా, జీలకర్ర, ఆ ధనియాలు, ఆ ఎండు కొబ్బరి, ఈ ఫ్లేవర్స్ అయితే సూపర్ అంటే సూపర్ అండి. అసలు తినేటప్పుడు ఒకసారి మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అసలు ఎంత ఎంత బాగుందంటే ముక్క, అసలు ఇట్లా టచ్ చేసినప్పుడు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉందండి. నేను టచ్ చేశాను, చాలా క్రిస్పీగా ఉంది ముక్క. బాగా వేగింది ముక్క నూనెలో చక్కగా. ఫిష్ ఫ్రైని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి? అస్సలు ఉండరండి. మేమైతే ఎక్కువ ఫిష్ తింటాం. నేను చాలా ఫిష్ తింటాను. అసలు ఫిష్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. చూసారా ఎంత బాగుందో, అసలుకి చూస్తే నోరు ఊరిపోతుంది కదా మీకు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాగే కొంచెం కొత్తగా అలా తర్వాత వేడి అన్నం వేసుకొని, ఇవాళ మా ఇంట్లో పప్పు, బచ్చల కూర పప్పు అండి. బచ్చల కూర కూడా మా చెట్టులోది, చక్కగా కోసి టమాటా వేసి పప్పు వేసి చేశాను. సూపర్ అంటే సూపర్ వచ్చింది బచ్చల కూర పప్పు. ఆ తర్వాత వేడివేడి అన్నం వేసుకొని 2 ముక్కలు ఫ్రై చేసుకొని పప్పు వేసుకొని చక్కగా అసలు కూర్చొని ఎంత బాగా తిన్నానంటే కడుపు నిండా. అసలు 3 ముక్కలేందండి, 4 ముక్కలైనా వెళ్ళిపోతాయి లోపలికి మాకైతే. అసలు అంత టేస్టీగా ఉంది. ఒకసారి మీరందరూ ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరకరలాడే చేపల వేపుడు అండ్ బచ్చల కూర పప్పు ఈరోజైతే సూపర్గా తినేసానండి. పొట్ట ఫుల్ అయిపోయి అసలు చూస్తున్నారుగా.